కార్తీక మాసంలో అందరూ శివాలయ ప్రాంగణంలో, విష్ణు ఆలయ ప్రాంగణంలో, ఇంటి ముందు మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే వాటితో పాటుగా పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నారికేళ దీపం అంటే కొబ్బరికాయ దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా సాయంకాలం పూట మీ పూజా మందిరంలో వెలిగించుకుంటే పరమేశ్వరుడు మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తాడు, మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుస్తాడు. అయితే ఈ నారికేళ దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ప్రదోష కాలంలో వెలిగిస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో ఏ రోజైనా ప్రదోష కాలం అంటే శివుడికి ప్రియం కాబట్టి ప్రదోష కాలంలో ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో పరమేశ్వరుడి చిత్రపటానికి లేదా లింగస్వరూపానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత శివుడి దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పూజలు చేసుకోవటానికి ఉపయోగించే ఒక చిన్న పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక రాగి పళ్ళాన్ని ఉంచాలి లేదా ఇత్తడి పళ్ళాన్ని ఉంచాలి. ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళానికి 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. బియ్యము కుప్పలాగా పోయండి, ఒక గుప్పెడు బియ్యం తీసుకొని కుప్పలాగా పోయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నారికేళం అంటే కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పసుపు నీళ్ళలో శుభ్రం చేసుకో, పసుపు కలిపి నీళ్ళలో కొబ్బరికాయ శుభ్రం చేసి ఆ కొబ్బరికాయ పగలగొట్టాలి. అలా కొబ్బరికాయ చెక్కలు 2 కూడా ఆ బియ్యంలో ఉంచిన తర్వాత ఒక కొబ్బరి చిప్పకి 5 చోట్ల గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాక ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయాలి. అలా పోసిన తర్వాత 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలా చేయాలి. అలాంటి ఒత్తులు 3 సిద్ధం చేసుకోండి. తూర్పు దిక్కులో, ఉత్తర దిక్కులో, ఈశాన్యం వైపు ఆ 3 ఒత్తులు కూడా కొబ్బరి చిప్పలో వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అని 21 సార్లు చదువుకోండి. పక్కనే ఉన్నటువంటి ఇంకొక కొబ్బరి చిప్పలో తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ధూపం వేయాలి, అగరబత్తులు చూపించాలి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ 2 కొబ్బరి చిప్పలు కూడా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి.